లోక్సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా పార్టీల మధ్య పోరు జరుగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హోరాహోరీ పోరులో ఒడిశాలో బీజేడీ మధ్య కాంటే టక్కర్లా నువ్వా నేనా అన్న రీతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. నవీన్ పట్నాయక్ విజయ పరంపరకు కళ్లెం వేయాలనే పట్టుదలతో బీజేపీ సాయశక్తిలా పోరాడుతోంది. బీజేపీని ఒడిశాలోని ఉనికి లేకుండా చేయాలనే పట్టుదల నవీన్ పట్నాయక్ లో కనిపిస్తోంది. తన అనుభవాన్నంతా రంగరించి కలంగికోటలో బీజేపీ అడుగు పెట్టకుండా నిలువరించే ప్రయత్నంలో నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా సాగర తీరాన కొన్ని ముఖ్యమైన నియోజకవర్గాలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఒడిశాలో జగన్నాథుడు కొలువై ఉన్న పూరి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే పూరి ఆర్థికంగా బలమైన ప్రాంతం. పూరి నియోజకవర్గంలో 15.5% దళితులు ఉన్నారు. పూరిలో 2014-2019 లోక్సభ ఎన్నికల్లో బీజూ జనతా దళ్ గెలిచింది. ఈసారి ఎన్నికల్లో ముంబై పోలీస్ కమిషనర్ గా పనిచేసిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అరూప్ పట్నాయక్ బీజూ జనతా దళ్ తరపున బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సంబిత్ పాత్ర పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జయనారాయణ పట్నాయక్ బరిలో ఉన్న పోటీ మాత్రం బీజేపీ బీజేడీల మధ్య ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ముఖ్యమైన నియోజకవర్గం భువనేశ్వర్. ఒడిశాకు రాజధాని. 700 ఆలయాలు ఉన్న భువనేశ్వర్ ను టెంపుల్ సిటీగా పిలుస్తారు. ఈ నియోజకవర్గంలో 2014లో బీజూ జనతా దళ్ గెలుపొందగా 2019లో బీజేపీ నెగ్గింది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మాజీ ఐఏఎస్ అధికారిని అపరాజిత సారంగి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. బీజూ జనతా దళ్ నుంచి ప్రైవేట్ విమానాల్లో పైలట్ గా పనిచేసి రిటైర్ అయిన మన్మథ్ రౌత్రోయిని బీజేడీ బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరఫున మైనార్టీ వర్గానికి చెందిన యాసిర్ నవాజ్ పోటీ చేస్తున్నారు. భువనేశ్వర్ లో ముక్కోనకు పోటీ ఉందని భావిస్తున్నారు. మరో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గం కటక్. అత్యంత ప్రాచీనమైన ఈ నగరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన నగరం. కటక్ లో 1998 నుంచి 2019 వరకు అప్రతిహాతంగా బీజూ జనతా దళ్ నుంచి గెలుపొందిన బాట్రుహరి మెహతాబ్ ఇటీవలే బీజేపీలో చేరి ఈసారి బీజేపీ తరపున పోటీ చేస్తుండటం విశేషం. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త సంతృప్త మిత్రుడు బీజేడీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరపున సురేష్ మహాపాత్ర పోటీ చేస్తున్నారు. కటక్ లో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఆసక్తి అందరిలో ఉంది. బీజేడీ తరపున వరుసగా గెలుస్తూ వచ్చిన బాట్రుహరిని సమర్థిస్తారా లేక పార్టీ మారినందుకు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. ఒడిశాలో ఒకప్పుడు వజ్రాలను ఎగుమతి చేసిన ప్రాంతం సంబల్పూర్. సంబల్పూర్ నియోజకవర్గంలో 30% గిరిజనులు, 17.5% దళితులు ఉన్నారు. సంబల్పూర్లో 2014లో బీజేడీ గెలుపొందగా 2019లో బీజేపీ గెలిచింది. సంబల్పూర్ నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ తరపున బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అత్యంత సన్నిహితుడు ప్రణవ ప్రకాష్ దాస్ పోటీ చేస్తున్నారు. ఇక ఢెంకానల్ నియోజకవర్గంలో పరిస్థితి సమీక్షిస్తే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. 13.6% గిరిజనులు, 13.2% దళితులు ఉన్నారు. 2014-2019లో ఢెంకానల్ నుంచి బీజేడీ గెలుపొందింది. ఈసారి బీజేడీ నుంచి అవినాష్ సామిల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి 2019లో ఓడిపోయిన రుద్రనారాయణ పాని పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సస్మిత్ బెహారా రంగంలో ఉన్నారు.
ఒడిశా తీర ప్రాంతంలోని మరో ముఖ్య నియోజకవర్గం కేంఝార్ 10.8% దళితులు ఉన్న ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి బీజేడీదే ఆధిపత్యం. బీజేడీ నుంచి నవీన్ ధనుర్ధయ సిద్ధు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన అనంత నాయక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి వినోద్ బిహారీ నాయక్ పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కళింగకోటలో పాగా వేయడానికి పార్టీలని భీకర పోరాటాన్ని చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవాలనే పట్టుదలతో బీజేపీ ఉండగా ఎక్కువ స్థానాలు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలనే వ్యూహంతో బీజేడీ పోరాడుతోంది. ఆ రాష్ట్రానికో ప్రత్యేకత ఉంది. ఆ రాష్ట్రంలో పట్టు సాధిస్తే ఢిల్లీ పీఠాన్ని సునాయాసంగా అధిరోహించవచ్చు. ప్రధాని అభ్యర్థులను ఢిల్లీకి పంపించే రాష్ట్రం అదే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట. మండల్ కమిషన్ వెలుగులోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా బలహీనమైన కాంగ్రెస్ ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. మండల్ కమిషన్ పుణ్యమాని సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ లాంటి పార్టీలు ఉత్తరప్రదేశ్ లో పాగా వేయగా రామ మందిర నినాదంతో బీజేపీ పాగా వేసింది. గత 3 దశాబ్దాలుగా ఈ 3 పార్టీలే ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. కులాల ఆధిపత్య పోరు, మాఫియాల ప్రభావం, మతాల ప్రాధాన్యతలు ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని ముఖ్యమైన స్థానాల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం. గోమాతి నదీ తీరాన ఉన్న సుల్తాన్పూర్ నియోజకవర్గం అయోధ్య డివిజన్ లో ఉంది. 93% గ్రామీణ జనాభా ఉన్న ఈ నియోజకవర్గంలో 21.29% దళితులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఓబీసీలు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. 2014, 2019లో బీజేపీ గెలిచింది. ఈసారి బీజేపీ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తుండగా సమాజ్వాదీ తరపున రామ్ కౌల్ నిషాద్, బీఎస్పీ నుంచి ఉద్రాజ్ వర్మ పోటీ చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గుర్తుగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ నగర్ జిల్లా అంబేద్కర్ నగర్ నియోజకవర్గం వ్యవసాయం, మరమగ్గాలకు ప్రసిద్ధి. 2019లో ఈ నియోజకవర్గం నుంచి బీఎస్పీ గెలిచింది. ఈసారి బీజేపీ నుంచి కమర్ హయత్ పోటీ చేస్తుండగా సమాజ్వాదీ పార్టీ నుంచి లాల్జీ వర్మ, బీజేపీ నుంచి రితేష్ పాండే పోటీలో ఉన్నారు. 4 లక్షల మంది దళితులు ఉన్న ఈ నియోజకవర్గంలో దళితుల ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఉత్తరప్రదేశ్లో ఉసిరి ఉత్పత్తులకు పేరుగాంచిన ప్రతాప్గఢ్ నియోజకవర్గంలో 19.9% దళితులు, 14% మైనార్టీలు ఉన్నారు. 2014లో ఆప్నా దళ్, 2019లో బీజేపీలు ఇక్కడి నుంచి గెలిచాయి. ఈసారి బీజేపీ నుంచి సంగంలాల్ గుప్తా, సమాజ్వాద్ నుంచి శివపాల్ సింగ్ పటేల్ పోటీ చేస్తున్నారు. గోమాతి తీరాన ఉన్న మరో ముఖ్య నియోజకవర్గం జౌన్పూర్, మల్లెల సుగంధాల కేంద్రం. ఇక్కడ స్వీట్లు కూడా ప్రసిద్ధి. 2019లో జౌన్పూర్లో బీఎస్పీ గెలిచింది. ఈసారి బీజేపీ తరపున కృపాల్ శంకర్ సింగ్, సమాజ్వాదీ నుంచి బాబూ సింగ్ కుష్వాహా, బీఎస్పీ నుంచి శ్యామ్ సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు.
లాల్గంజ్ నియోజకవర్గం సారవంతమైన నేలలున్న ఈ నియోజకవర్గం వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఈ నియోజకవర్గంలో బీజేపీ తరపున నీలం సోంకర్, సమాజ్వాదీ నుంచి దరోగా ప్రసాద్ సరోజా పోటీ చేస్తున్నారు. ఇక నేపాల్ సరిహద్దులో ఉన్న స్టాఫేస్తా బౌద్ధ క్షేత్రం కావటంతో ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. 17% దళితులున్న ఈ నియోజకవర్గంలో 2019లో బీఎస్పీ గెలిచింది. ఈసారి బీఎస్పీ నుంచి మొయినుద్దీన్ అహ్మద్ ఖాన్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సాకేత్ మిశ్రా, సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ శిరోమణి వర్మ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీలు, బలహీన వర్గాల ఓట్లపైనే ప్రధాన పార్టీలు కన్నేశాయి. భారత తొలి ప్రధాని పండిత్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఫూల్పూర్. నెహ్రూ ఇక్కడి నుంచి 3 సార్లు గెలిచారు. కాగా 2014, 2019లో బీజేపీ ఇక్కడ గెలిచింది. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్, సమాజ్వాదీ నుంచి అమర్నాథ్ సింగ్ మౌర్య, బీఎస్పీ నుంచి జగన్నాథ్ పాల్ బరిలో ఉన్నారు. కాగా ఇక్కడ దళితులు, ఓబీసీలు సమాజ్వాదీకి మద్దతుగా ఉంటారు. ఠాకూర్లు, బనియాన్లు, బ్రాహ్మణ బీజేపీ పక్షాన ఉన్నారు. భారతదేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధాని విపి సింగ్, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషి, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి వారు ఎన్నికైన మరో ముఖ్య నియోజకవర్గం అలహాబాద్. గంగా, యమున నదుల సంగమ ప్రాంతం. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నీరజ్ త్రిపాఠి, కాంగ్రెస్ నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్, బీఎస్పీ నుంచి రమేష్ కుమార్ పటేల్ పోటీ చేస్తున్నారు. ఇక ఎప్పుడు వార్తల్లో ఉండే నియోజకవర్గం ఆజంగఢ్. ఈ నియోజకవర్గంలో వివాదాస్పద సమాజ్వాదీ నేత ఆజం ఖాన్ కు ఇక్కడ గట్టి పట్టుంది. సాధువులు, పండితులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో 21% యాదవులు, 19% దళితులు, 17% ముస్లింలు ఉన్నారు. 2014, 2019లో సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఈసారి సమాజ్వాదీ నుంచి ధర్మేంద్ర యాదవ్ పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి దినేష్ లాల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. మైనార్టీలు, యాదవుల అండతో మరోసారి గెలవాలనే పట్టుదలతో సమాజ్వాదీ పార్టీ పోరాడుతుంది. ఇక డూమారియాగంజ్ నియోజకవర్గంలో 54% హిందువులు, 43% మైనార్టీలు, 12% దళితులు ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ జగదాంబికా పాల్ మరోసారి పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ నుంచి భీష్మ శంకర్, బీఎస్పీ నుంచి నదీం పోటీలో ఉన్నారు. మరో విశిష్ట నియోజకవర్గం బస్తీ. వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతం. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ హరీష్ ద్వివేది పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి రామ్ ప్రసాద్ చౌదరి పోటీ చేస్తుండగా బీఎస్పీ నుంచి లవకుష్ పటేల్ పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మచిలీ షహర్. ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి భోలానాథ్ పోటీ చేస్తుండగా సమాజ్వాదీ తరపున ప్రియా సరోజ్, బీఎస్పీ అభ్యర్థిగా కృపాశంకర్ సరోజ్ పోటీ చేస్తున్నారు. ఇక సంత్ కబీర్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో 2014, 2019లో బీజేపీ గెలుపొందింది. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ కుమార్ నిషాద్, సమాజ్వాదీ నుంచి లక్ష్మీకాంత్ పప్పు నిషాద్, బీఎస్పీ నుంచి నదీం ఆష్రఫ్ పోటీ చేస్తున్నారు. ఇక చివరగా ఉత్తరప్రదేశ్లోని అత్యంత చిన్న జిల్లా అయిన బాదోహి తివాచీల తయారీకి ప్రసిద్ధి. గంగా నది పరివాహక ప్రాంతం. అత్యంత వెనుకబడిన ఈ నియోజకవర్గంలో మైనార్టీలు 41% ఉన్నారు. 2014, 2019లో బీజేపీ విజయం సాధించిన ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి ఈసారి వినోద్ కుమార్ బిన్, తృణమూల్ నుంచి లలితేష్ పతి త్రిపాఠి, బీఎస్పీ నుంచి హరిశంకర్ పోటీ చేస్తున్నారు. తృణమూల్ అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశ రాజకీయాలను శాసిస్తున్న యూపీ రాజకీయాలు ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూద్దాం.